కానీ బడి టైం అయిపోయి బడుద్దాయిలు ఇంకా ఎవరు రాలేదు. ఇంకా కరోనా సేవలు అని అనుకుంటా ఒక రోజు అయింది మొదలై చూడాలి ఎప్పుడు వస్తారో ఏందో పోరాళ్ళు. వచ్చిన తర్వాత ఇలా బూజు దులిపాలి, బడి బూజు దులిపియాలి వీళ్ళతో. కూర్చో కూర్చో. నమస్కారం సార్. కూర్చో. నమస్కారం సార్. నమస్కారం. నేను సార్ 6 ఏళ్ళ కింద రాలేదా అమ్మ? 6 ఏళ్ళ కింద బడుద్దా ఇన్ని రోజులకు వచ్చినవేంద్రా? ఆన్లైన్లో నేను బంద్ చేసిన. 2 నెలలు కరోనా బంద్ చేసింది. మొత్తానికి అయితే మరి బడికి వస్తావా మళ్ళా రావయ్యా రేపటి నుంచి? వస్తావా? మరి కూర్చోరా ఆయన. 4 ఏళ్ళు బంద్ చేసి 2 ఏళ్ళు కరోనా వస్తాను రాసి. సరే సర్లే. ఎన్నెన్నో. వెరీ గుడ్ పిల్లలు. మీ చెల్లెటి పోయింది చేనుకా? బడి ఉన్నది గుర్తులేదా? మీ తమ్ముడేరా? బర్రపాలు వింటాను. బర్రపాలు వినడానికి పోయిందా? ఇక మొత్తానికి అయితే ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈ ఆన్లైన్ క్లాసులు ఏం నేర్చుకున్నారో ఏమో కానీ ఇప్పుడు బోర్డు మీద నేను లెక్కలు చెప్తా, చిక్కి నువ్వు చెప్పాలి మరి. సరేనా? సరే మరి. దీన్ని నిలువుగా కట్ చేస్తే 3 అవుతుంది సార్. అదే అడ్డంగా కట్ చేస్తే 0 అవుతుంది సార్. అంతే సార్, నాకు తెలుసు సార్. ఇంకో 2-3 అడగాలి ఇక. ఈ కరోనా ఏందో ఏదో కూర్చో ఏం చదువుతున్నారో సాకమే. అరే వారి, పోయిన సంవత్సరం మనం నేర్చుకున్న పాఠాలు గుర్తున్నాయా? ఏం పాఠం అక్క? అదేరా, మొన్న మీ అక్క పెళ్ళికి భరత్ లేగనలేదా మనం డీజే పాట పెట్టుకొని? అదే పాట సార్. నేను పాడతాను సార్. అయ్యా మొత్తానికి గుర్తున్నాదిరా వారి. పాడరా నువ్వు. నేను పాడమన్నది పాట కాదురా, పాఠం రా మరి. ఇష్టాలు కారట. చిక్కి తల్లి నువ్వు చెప్పమ్మా, నువ్వేం పాట పాడతావు? సార్ నేను పాట పాడ సార్, అంతకు మించి అంత దూరం అయితే చూపెట్టు. చూడండి సార్, చూడండి. ఏమైనా సార్ వీళ్ళు ఏం నేర్చుకున్నారు సార్? కరోనా మొత్తం పోగొట్టుకున్నారు. ఏం రాదు, అన్ని మర్చిపోయి మీరే మాట లేదు. వీళ్ళ పాపం 2 ఏళ్ళు అయింది సార్ స్కూల్ బంద్ అయ్యి. అసలే కరోనా టైం. వీళ్ళకి ఈ విధంగా చెప్తే పాపం వాళ్ళు ఎక్కడి నుంచి చదివి వస్తారు సార్? వాళ్ళ ఏదైతే నేర్చుకున్నారు ఈ సంవత్సరం, మన చదువు ఓడిపోయింది. మొత్తం సెల్లులు పట్టుకొని సెల్లులో నీలమైంది.
ఆ సెల్లులు వచ్చే పాటని డబ్బింగ్ కొట్టి ఒక 5 నిమిషాలు పాట రూపంగా చెప్తే వాళ్ళ మనసు నచ్చి రేపు స్కూల్కి వస్తారు చదువు చెప్పచ్చు. ఇవాళ బెదిరించిన అనుకో రేపు ఎవరు స్కూల్కి రాడు సార్. మీ అందరికి నేను పాఠాలు చెప్తా. ముందుగా ఈ అబ్బాయి ఎవరు సార్? అమాసా 6 ఏళ్ళ కింద వచ్చిండు. గప్పటి 6 ఏళ్ళ కింద వచ్చినాడు మళ్ళీ ఇప్పుడు ఎప్పుడో భూమి పుట్టినావు. నా మొదటి నౌకరు వచ్చినప్పుడు ఫస్ట్ క్లాస్. ఇప్పుడు కాలేజ్ చదివే వయసురా, బడికి వచ్చినావు. వెరీ గుడ్ నాయన, చదువు కోసం వచ్చినావు. ఫస్ట్ నీకే చెప్తా, నువ్వు ఉండు. అరే కొట్టాడు నువ్వు లేరా? ముందుగా అది చెప్తా, గుర్తుంచుకో. ఈ అక్షరం 5 దమ్ముల పలకాల. పలుకుతావా? పలుకోసారి. పలకత్తలేదు సార్. గుర్తొచ్చింది సార్. వెరీ గుడ్, గుర్తున్నది కదా. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. పాటలు మనకి కావు, పాఠాలు ముఖ్యం. పాఠం నేర్చుకోవాలి. ఈ వాళ్ళు చెప్పిన వాళ్ళని పాఠాలు గుర్తుంచుకోకండి, పాఠమే గుర్తుంచుకోవాలి. వెరీ గుడ్ నాయన, కూర్చో. అన్నా సార్ పాట సూపర్ సార్. అట్లా చెప్పి చిన్న పాఠం చెప్పకూడదు సార్, తప్పు. పిల్లలకు పాఠమే చెప్పాలి. వాళ్ళు కొంచెం బండికేస్తారని చెప్పేసి ఈ మాత్రం పాఠం చెప్పిన. అంటే వెనకటి కాలం మనుషులు అన్నారు సార్. చదువు ఒకటే సార్. వాళ్ళకి మధ్యన 2 ఏళ్ళ నుంచి చదువు రాక ఆగి తిరిగింది. సినిమా పాటలకు అంకితం. కొంచెం ఇది చూపెడతా అలా చదువు వద్దని చెప్పి అక్కడ ప్రాక్టీస్ చేసినా కానీ రేపటి మంచిగా పాఠం బుక్లో చదువుకోవాలి రండిరా. ఎందుకు మీ బుక్కుల్లో స్కూల్ లేదు, సార్ బుక్కులు ఇస్తారు, పట్టుకెళ్ళండి. బుక్గా చదువుకొని మంచిగా ఫ్రెష్ అయ్యి రావాలి. ఓకేనా? గుడ్ సార్. నేను వెళ్ళొస్తాను మళ్ళా సార్. రైట్ బాయ్. పిల్లలు ఈ సార్ వచ్చిండు తలకాయ ఏం చదువు ఏం కథలు లేదంట. కొంచెం ధ్యానాలు ఉందాం, ప్రశాంతంగా ఉంటుంది, అన్ని గుర్తొస్తాయి. సరే సార్. ధ్యానాలు ఉండండి అందరూ. అరే నువ్వు ధ్యానాలు ఉండు. పెద్ద సార్ వచ్చిండు, అందరినీ పాటలు పాడిపించింది, నన్ను ఒక్కరినేమో అడగాలి. నేను ఇటు దిగాను, చిన్న సార్ కూడా నన్ను వాడిపియాలి. నేను కూడా పాడతాయి ఇక పాట. నాకు కూడా గుర్తుకున్నది. చక్కెరమ్మ చక్కెర, కొబ్బరి గుళ్ళకు చక్కెర, చక్కెరమ్మ చక్కెర, సరిగి ఇస్తున్నాం, కొబ్బరి గుళ్ళకు చక్కెర. ఆపండి మీ పాటలు. ఇప్పుడు చెప్తా, ఇప్పటి నుంచి మీకు చదివేందుకు రాదు చూస్తా. ఇవాళ 2 గంటలు క్లాస్ ఎక్స్ట్రా తీసుకొని అయినా చెప్తావు మీ సంగతి. ఎందుకు రాదో పాట. క్లాస్ అటక్క. అమ్మో రాత్రైతే నాకు భయం అవుతుంది రా. ముందు తర్వాత ఎత్తన అవుతుంది. సరే అయిపోయి నీ పడుతారు ఎక్స్ట్రా క్లాస్ వరకు భయపడుతుంది. ఇక రాదురా, మీకు రాదు. ఏ కొబ్బరి సిప్పలు అమ్ముకోనుకోండి. ఇక మీకు రాదు, సాధువు ఎందుకో ఏమో. ఇక రారా అమాస 6 ఏళ్ళకి ఒకసారి అత్తి. ఇక మనం ముందు ఏం చెప్తాం. నేను సిన్సియర్ కదా సార్, నేను బాగా సిన్సియర్ రా.